హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యపు పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ వడియాలు పప్పుచారులోకి గానీ, సాంబార్లోకి గానీ సైడ్ డిష్‌గా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. చూసారా ఎంత స్మూత్‌గా వచ్చాయో. ఈవినింగ్ స్నాక్స్‌లా కూడా ఇవి ఫ్రై చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో క్రిస్పీగా ఉండే వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చేయడం కూడా చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చండి. సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ బియ్యపు పిండి వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి 7 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలండి. 3 7 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్‌ని బాగా రౌండ్ బాయిల్ అయ్యే విధంగా మరిగించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ వాటర్‌ని మరిగించుకుందాము. ఈలోపు మనమైతే పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే బియ్యపిండి ఒక కప్పు వేస్తున్నానండి. ఒక కప్పు బియ్యపిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ కానీ, మైదా కానీ, గోధుమ పిండి కానీ ఏదైనా కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి అందులోకి. ఇప్పుడు నేనైతే కలోంజి గింజలు నల్ల జీలకర్ర వాడుతున్నానండి. మీరు ఇదే ప్లేస్‌లో మామూలు జీలకర్రైనా వేసుకోవచ్చు. లేకపోతే వామైనా వేసుకోవచ్చండి. అది మనం ఇష్టం వచ్చినట్లు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కలోంజి గింజలు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి. ఒక కప్పు వాటర్ తీసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా చూసి ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనము 7 కప్పులు బాయిల్ చేసుకుంటున్నాము. ఇందులోకి 2 కప్పులు వేసుకున్నామండి. మొత్తం 9 కప్పులండి. ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత ఒక చేత్తో గరిటె పట్టుకొని ఇంకొక చేత్తో పిండి కలిపిన వాటర్ వేసుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలండి. ఒకసారి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కదుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా మొత్తం అంతా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పిండినైతే ఉడికించుకోవాలండి. పిండి అయితే బాగా ఉడకాలండి. లేకపోతే వడియం సరిగా రాదు. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే పిండి బాగా ఉడుకుతుందండి. ఇలా కదుపుతూ అయితే ఉడికించుకోవాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇలా ఉడకడం అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కాబట్టి ఇలా చిక్కగా అయ్యేంత వరకు మనమైతే పిండిని ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడకాలండి పిండి. పిండి ఉడికితేనే వడియం అనేది బాగా వస్తుంది. ఉడకపోతే సరిగా వడియం రాదండి, విరిగిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి అయితే క్లాత్ తీసుకున్నానండి. మీరు క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ప్లాస్టిక్ పేపర్లతోనే పెట్టుకోవచ్చండి. నేనైతే హెల్త్ పరంగా చూసుకొని క్లాత్ వేస్తున్నాను. క్లాత్ అంతా బాగా తడుపుకొని ఇలా పరుచుకొని ఒక్కొక్కటిగా వడియం అయితే పెట్టుకోవాలండి. మనకు నచ్చిన సైజులో అయితే పెట్టుకోవాలి. ఇలా అంతా కూడా ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ పెట్టుకున్నట్లయితే వడియం అనేది నీట్‌గా వస్తుందండి. ఇలా మొత్తం మన పిండంతా కూడా ఇలా పెట్టుకొని ఫ్యాన్ గాలికి కానీ, ఎండలో కానీ పెట్టుకొని బాగా ఆరనివ్వాలండి. ఇలా మొత్తం అంతా కూడా ఎండిపోయిందండి. నేనైతే ఒకరోజు ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా ఎండిపోయిన తర్వాత ఇలా వెనక్కి తిప్పాలండి క్లాత్. కొంచెం కొంచెంగా వాటర్ తడుపుకుంటూ తీసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఒకేసారి వాటర్ తడపకూడదు. కొంచెం కొంచెంగా వాటర్ తడుపుకొని ఇలా తిప్పుకొని తీసుకున్నట్లయితే వడియం అనేది నీట్‌గా వస్తుందండి. కొంచెం తడుపుకొని తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం తడుపుకొని తీసుకోవాలండి. మొత్తం అంతా తడుపుకొని తీసుకున్నట్లే మెత్తగా అయిపోతాయండి వడియాలు. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక 5, 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి పెట్టుకున్న, ఎండకు పెట్టుకున్నా కూడా మనం వాటర్ చల్లాం కాబట్టి ఆ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోతుంది. ఇలా బాగా డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయండి ఇవి.
ఇలా సమ్మర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పైన నిలువుంటాయండి. ఇవి సాంబార్‌లో కానీ, పప్పులో కానీ సైడ్ డిష్‌గా అయితే వీటిని వాడుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌లో కూడా వాడుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒక 10, 15 నిమిషాల పాటు వీటినైతే ఆరబెట్టుకోవాలండి. వాటర్ చల్లుకున్నాం కాబట్టి ఒక 10, 15 నిమిషాల పాటు వీటినైతే ఆరబెట్టుకోవాలండి. ఎండలో కానీ, నీడలో కానీ ఆరబెట్టుకోవచ్చండి. ఇలా అంతా కూడా 10, 15 నిమిషాల పాటు ఆరబెట్టుకున్న తర్వాత వీటినైతే మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. చూసారా ఎలా పొంగుతున్నాయో? మనం ఓన్లీ బియ్య పిండితోనే పెట్టుకున్నామండి. దీంట్లో సగ్గుబియ్యం కానీ ఏమీ వాడలేదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.